మనం ఎక్కడ పుట్టినా మంచిగా బ్రతకడం ముఖ్యం. బురదలో పుట్టినా కమలం అందంగా బయటకు వస్తుంది. మన పుట్టుక సాధారణంగా ఉన్నా మన లక్ష్యం మాత్రం గొప్పగా ఉండాలి. వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, విమర్శిస్తే పోయేది కాదు. అది మన నడవడికపై ఆధారపడి ఉంటుంది. ఒకరి సంస్కారం తెలియాలంటే వారి మాట వినాలి. ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు వడ్డిస్తే తినాలి. ఒకరి మనసులో మన స్థానం తెలియాలంటే వాళ్ళకి కోపం తెప్పించాలి. ఒకరి స్నేహం తెలియాలంటే వారికి మన కష్టం ఇచ్చేయాలి. ఒకరు మనిషో కాదో తెలియాలంటే ఎవరికైనా సాయం చేశారో లేదో తెలుసుకోవాలి. బ్రతుకు తెరువు కోసం ప్రకృతి ఒడిలో నుండి కాంక్రీట్ అరణ్యంలోకి వచ్చేస్తున్నాం. ఇల్లు చిన్నదే అయినా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడంతైనా కొండంత ప్రేముండాలి. డబ్బులో పేదవారే అయినా శ్రమను నమ్ముకుని బ్రతికేవారై ఉండాలి. అప్పుడే నువ్వు లక్ష్యాన్ని చేరుకోగలవు.